నిన్నటి వీడియోలో ఎలా చేశాను అనేది ప్రాసెసే చెప్పలేదు. బిర్యానీ కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక 5-6 మిరియాలు, 5-6 యాలకులు, ఒక 10 వరకు లవంగాలు వేసుకొని, దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత ఆనియన్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇదంతా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇది కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకొక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ముందుగా కలిపి పెట్టేసుకున్న చికెన్ వేసుకోండి. చికెన్లో నుండి వాటర్ మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం కలపండి. ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా వేసాను. లాస్ట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసామంటే దొన్న బిర్యానీ స్టైల్లో బిర్యానీ రెడీ అయినట్లే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మస్తు నచ్చుతుంది మీకు.